వీక్షిస్తున్న 30 లక్షల 30 ఎంత సార్ ఇది మన సబ్స్క్రైబర్స్ 30 మిలియన్ ఈ మామూలు విషయం కాదు. ఈరోజు అద్భుతమైన వీక్షకులు ఉన్న అద్భుతమైన నెంబర్స్ వీక్షకులు 99 టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం సార్. ఇది కొంత సార్ ఉపోద్ఘాతం మాట్లాడితే దీని గురించి సార్ 2004, 9 తర్వాత 19లో ఏ సామాజిక వర్గాలైతే జగన్ కావచ్చు, అంతకుముందు వాళ్ళ నాన్న రాజశేఖర్ గారు కావచ్చు, ఎవరైతే ఆదుకున్నారో ఆ వర్గాలు 2024లో ఆయన పరిపాలన చూసి కావచ్చు, లేదంటే ఆయన విధి విధానాలు చూసి కావచ్చు, లేదు ఆయన కొన్ని కుటుంబాలకే ఆయన ఉపయోగపడిన తీరు కావచ్చు, కొంత దోపిడీదారులు ఉన్న పరిస్థితి కావచ్చు, ఇట్లాగా రకరకాల పరిస్థితుల వల్ల ఆ వర్గాల్లో కొంత చీలిక బాగా వచ్చి మెజారిటీకి ఇప్పుడు రెడ్ లేదు. ఇప్పుడు నేను రెడ్డి కులానికి చెందిన వాడిని. రెడ్లల్లో మెజారిటీ రెడ్లు తెలుగుదేశానికి ఓటేసిన పరిస్థితి 2024లో. అట్లాగే సార్ ముస్లిమ్స్ వాళ్ళకేదో కొంత రాజశేఖర రెడ్డి అంటే అనాదిగా కాంగ్రెస్లో ముస్లిమ్స్ కొంత వాళ్ళకి కనెక్షన్ ఉంది. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా వాళ్ళకేదో కొంత చేశాడనే ఒక ఉద్దేశంలో కొంత రాజశేఖర గారు కావచ్చు, అట్లాగే దాని తర్వాత జగన్మోహన్ గారు కావచ్చు, వారు కొంత సపోర్ట్ చేసిన పరిస్థితి 2019 వరకు. కానీ 2019 నుంచి 24 వరకు వారికి అంటే ముస్లిమ్స్ కూడా ఇక్కడ ఏమీ న్యాయం జరగని పరిస్థితుల్లో వారికి ఏది ప్రత్యేక పథకాలు ఉండడం కావచ్చు, లేదంటే వారికి ఏదన్నా మంచి చేయడం కావచ్చు, ఏది కూడా వారికి బాగా నిరాశ చెందిన నేపథ్యంలో వారు కూడా పక్కకు పోవడం. ఇప్పుడు మీరు ఒకసారి గమనించండి సార్, అన్నమయ్య జిల్లా రాయచోట్లో దాదాపు 1,00,000 మంది ముస్లిమ్స్ ఉంటారు. అట్లాంటి ప్లేసుల్లో కూడా టీడీపీ గెలిచింది అంటే అక్కడ ఒక డెంట్ అంటే ఒక పెద్ద బొరకబడిన పరిస్థితి. ఇట్లాగా ఎస్సీలు నా ఎస్సీలని మాట్లాడే వీళ్ళు మాదిగలు పక్కకు పోవడం కావచ్చు, లేదు మాలల్లో కూడా వీళ్ళు క్రిస్టియన్స్ పక్కన పెడితే మిగతా కొంత చీలికలు కావచ్చు, ఇట్లాగా వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా వీళ్లకు కాపుల మీద ప్రేమ పుట్టుకు రావడం. ఇప్పుడు ఒకసారి 15 సంవత్సరాలుగా పార్టీ పెట్టి నడిపించిన వైఎస్ జగన్మోహన్ గారు హఠాత్తుగా ఈరోజు ఇప్పుడు చూడండి మీరు ఈ 2-3 రోజుల్లోనే రీజనల్ కోఆర్డినేషన్ చేంజ్ చేయడం కావచ్చు. సార్ ఉత్తరాంధ్రకు అంతకుముందు ఆయన విజయసాయి రెడ్డి, లేదంటే తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు, తర్వాత ఈస్ట్ వెస్ట్ గోదావరికి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, అట్లాగే తర్వాత కృష్ణా గుంటూరుకి అయోధ్య రామిరెడ్డి గారు, అట్లా మీరు రాయలసీమకేమో ఇక తిరిగే ఉండదు. ఇక పెద్దిరెడ్డి రామచంద్ర గారికి పూర్తిగా ఆయనకు అప్పగించి దోచుకోమని చెప్పిన పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ రోజు రాయలసీమలో బలిజలు కావచ్చు, లేదంటే ఆంధ్రాలో కాపులు కావచ్చు, ఎక్కడ కూడా ఆయన గౌరవించిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు హఠాత్తుగా రెండు రోజుల కిందట బొత్స సత్యనారాయణ గారిని ఒక 3 జిల్లాలకు రీజనల్ కోఆర్డినేటర్ చేయడము, కురసాల కన్నబాబు గారిని ఒక 3 జిల్లాలకు కోఆర్డినేటర్ చేయడము, అట్లాగే గుడివాడ అమర్నాథ్ గారిని చూడండి ఒక చిన్న ఒక జూనియర్ నేతను తీసుకొచ్చి ఒక పెద్ద ఉమ్మడి తూర్పుగోదావరికో లేకపోతే పశ్చిమ గోదావరికో రీజనల్ కోఆర్డినేటర్ చేయడము. ఇట్లా మీరు చూస్తే కొంత ప్రత్యేకమైన ప్రేమ, అది కపట ప్రేమో లేకపోతే మంచి ప్రేమో మనకు తెలియదు, కానీ ఇట్లాంటి ప్రేమను కనపరుస్తున్న నేపథ్యంలో అదొక పక్క. రెండవ పక్క సార్ ఈరోజు అంబటి రాంబాబు లాంటి గారి కొంతమంది వ్యక్తులు రెచ్చిపోవడం, ఆ రోజు ఏం జరగకపోయినా జరిగినట్టు ఊహించుకొని చంద్రబాబు నాయుడు గారిని ఆయన తల్లి గారిని విపరీతంగా దూషించడం, రండి తెలుసుకుందాము, అవసరమైతే అరెస్ట్ చేయండి, నేను భయపడేవాడిని కాదని రెచ్చగొట్టడం, జైలుకు పోయి వచ్చిన తర్వాత ఈరోజు చూడండి సార్, నేను ఒకటే అడుగుతున్నా, ఇంతమంది నేతలు వైసీపీ నేతలు రకరకాల సమస్యలు ఇరుక్కొని జైలుకు పోయి ఇచ్చారు. ఇప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆయన ఒక ఎంపీ, అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ గారికి, కనీసం జగన్మోహన్ గారు వాళ్ళ ఇంటికన్నా వీళ్ళు చూపించారా సార్? అంటే ఏంటి సార్ రెడ్లు అంటే అంత చిన్న చూపా వీళ్ళకి? నేను ఒకటి అడుగుతున్నా. అట్లాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆయన ఆల్మోస్ట్ 200 రోజులు ఉన్నారండి జైల్లో. మరి ఆయన ఎప్పుడన్నా పోయి చూపించారా జగన్మోహన్ గారు? మరి అట్లాగే వంశీ గారు ఆయన జైలు పోయి రూపురేఖలే మారిపోయి బయటకు వస్తే ఆయన్ను కనీసం ఆయన్ను పలకరించిన నాదుడు ఎవడూ లేడు, ఏ నేత పోలా ఆయన దగ్గరికి. అట్లాగే పోసాని కృష్ణమూర్తి గారు అసలు ఏమంటారో ఎవరికి అర్థమే కావట్లేదు సార్. ఆయన రకరకాల జైలులకు తిరిగి హైదరాబాద్లో కూర్చున్నాడు, అసలు ఆయన్ని పట్టించుకున్న నేతే లేడు. ఇలాంటి పరిస్థితుల్లో అంబటి రాంబాబు గారిని ఎందుకు ఇంతమంది నేతలు రోజు కలుస్తున్నారు అంటే, మీరు ఏ కులాన్నైతే పూర్తిగా 16 నుంచి 25% అంటే అన్ని క్యాస్ట్లు కలుపుకుంటే ఒక కాపు కులం అనేది పూర్తిగా ఇక్కడ ఈ విజయవాడ నుంచి శ్రీకాకుళం వరకు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ మీరు పక్కన పెట్టి ఈరోజు హఠాత్తుగా మీరు ప్రేమ కురిపిస్తూ వాళ్ళలో చీలిక తెచ్చి ఇప్పుడు ఏ వర్గాలైతే పక్కకు పోయాయో
ఆ ఓట్లను బూడ్చుకోవాలంటే ఈ కులంలో కొంత చీలిక తెచ్చి తమ వైపు తిప్పుని మళ్ళా 2009లో అధికారాన్ని పొందడానికి మాత్రమే 2029లో అధికారాన్ని పొందడానికి మాత్రమే ఈ కుట్ర జరుగుతుందన్నమాట వాస్తవం. ఇది వైసీపీ పరిస్థితి సార్. ఈసారి ఇది వైసీపీ పరిస్థితి. కానీ ఇంకొక పక్క రెండో కోణం కూడా ఉంది సార్ దీనికి. నేను అంటున్నా సార్, కాపులు ఎన్నో 20-30 సంవత్సరాలుగా ఓట్లేస్తున్నారు సార్. వాళ్ళల్లో కూడా కొంత నిబిడీకృతమైన అసంతృప్తి ఉంది. ఏమని? అయ్యా, చాలా అగ్రవర్ణాల్లో చాలామంది రాజ్యాధికారం అనుభవిస్తున్నారు, మా వరకు రావట్లేదు, మాకు కూడా ఒక పెద్ద లీడర్ ఉండాలా, ఆ లీడర్ వెంటబడి మేము నడవాలా, ఆయన మాకు రాజ్యాధికారాన్ని రుచి చూపించాలనేది కొంత ఉంది భావన. అది ఇక్కడ ఎవరండిగా చెప్తారు. అందువలనే 2009లో ప్రజారాజ్యం పెట్టి చిరంజీవి గారు వచ్చినా ఆయన్ను బలపరిచారు. ఆ రోజు 18 సీట్లు వచ్చాయి. అదే మామూలు విషయం కాదు. 18% ఓట్లు కూడా వచ్చాయి. అది మామూలు విషయం కాదు. ఒక కొత్త పార్టీకి 1,000,000 ఓట్లు. దాని తర్వాత 2014లో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే వచ్చారో ఒక తుఫాన్ లాగా చెలరేగిపోయి ఆ 2014లో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడంలో భాగం అయితేనేమి, లేదంటే 2024లో గెలిపించే భాగం అయితేనేమి కాపులు ప్రధానంగా తోడ్పడ్డారు. దీంట్లో ఏమాత్రం అవసరం లేదు. నేను ఒకటే అంటున్నా, అంబటి రాంబాబు గారు కావచ్చు, లేదంటే బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, ముద్రగడ పద్మనాభరావు కావచ్చు, వీళ్ళంతా సార్ ఒక కాన్స్టిట్యున్సీకో లేదంటే ఒక ప్రాంతానికో ఒక లోకలైజ్డ్ పొలిటీషియన్స్ కాబట్టి కానీ అంతే అవుతారు. కానీ రాష్ట్రంలో కాపులకు ఏదో మేలు చేయాలని కానీ లేదు మేలు చేయగలిగే సత్తా ఉన్న నేతలు కానీ, అంటే ఒక అపీల్, ఒక మాస్ అపీల్, లేదా రాష్ట్రం అంతా అందరినీ కాపులందరినీ ఆకర్షించి ఒక గొడుగు కింద తెచ్చి మాట్లాడగలిగే లేదంటే చేయగలిగే సత్తా ఉన్న వ్యక్తులు నేతలుగా ఈ కాపులు ఎవరు అంగీకరించట్లేదండి. అందువల్లనే వాళ్ళు వెనకబడిపోయారు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా వారు ముందు వరుసలో లేని వ్యక్తులు ఈ రోజు హఠాత్తుగా రావడానికి కారణం ఎట్లా ఏమవుతుంది సార్? చెప్తా సార్, అది కూడా వస్తా. రెండో మాట, ఇప్పుడు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఒక మాట మాట్లాడారు. ఏమని మాట్లాడారు? ఈ రోజు నిన్న మొన్న ఈ 2-3 రోజులుగా ఉప ప్రధానిగా చంద్రబాబు నాయుడు గారు లేదంటే లోకేష్ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెస్తున్నారనేది ఒక భ్రమలో కొంతమంది పుట్టించారు. అదొక దుష్ప్రచారాన్ని చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు తెలుసుకోవాలి? కూటమిలో ఉన్న 3 పార్టీలు, బీజేపీ, ప్రధానంగా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు కూర్చొని అందరినీ పిలిపించుకొని మాట్లాడే పరిస్థితి. ఇవేమీ జరగకుండానే, ఎవరు కూర్చొని మాడకుండానే ఎక్కడి నుంచి ఉప ప్రధానమంత్రి, ఎక్కడి నుంచి మా ముఖ్యమంత్రులు వచ్చాయో ఎవరికి అర్థం కావట్లే. ఇది కూడా కేవలం అంటే పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెడుతున్నారు, ముఖ్యమంత్రి లోకేష్ గారు అవుతున్నారు, పవన్ కళ్యాణ్ గారికి ఏమీ రావట్లేదు, ఉప ముఖ్యమంత్రితోనే సరిపుచ్చుకోవాల్సి వస్తుంది అనే ఒక అసంతృప్తిని కాపుల్లో తేవాలనేది కూడా వైసీపీ ప్రయత్నము, వైసీపీ అనుకూల మీడియా ప్రయత్నం అని కూడా నా ప్రగాఢమైన భావన. కాబట్టే సార్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా చెప్పారు అసెంబ్లీలో. ఏమంటే నేను నా సొంత అధికారం కోసం నేను రాలేదు, నేను ఉత్తమమైన పరిపాలన అందించాలా, ప్రజలకు మేలు చేయాలని వచ్చాను. కాబట్టే 2014 కావచ్చు, తర్వాత 24లో కావచ్చు, అంటే 19లో రకరకాల రీజన్స్ వల్ల కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల దూరం అయ్యాం. కానీ మళ్ళీ 24లో అంటే ఏంటి, చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రాన్ని కాపాడగలరు, ఈ రాష్ట్రంలో మంచి చేయగలరు అనే ఒక భావనతోనే ఆయన ఉన్నారు. కాబట్టి కలిసి పనిచేస్తున్నారు. కాబట్టి దీంట్లో సార్ ఇక్కడ నేను ఒకటే అంటున్నా, కాపులు రాజ్యాధికారం కోసం పవన్ కళ్యాణ్ విడిచిపెట్టరు. అట్లాగే బలిజీలు ఆల్రెడీ రాయలసీమలో తెలుగుదేశంతో ఉన్నారు. సో ఎక్కడా వీళ్ళకి తావు లేదు. ఇక ముందు మనం ఎంతసేపు మాట్లాడినా కూడా ఇంతకు మించి అయితే జరుగుతుంది నేనైతే అనుకోను సార్. రోజా గారికి ఏంటంటే సార్, ఈ మధ్యకాలంలో పేర్ని నాని సతీమణి ఎవరైతే ఉన్నారో ఆమెను ఒక ఇష్యూలో ఇరుక్కున్నారు. అదేదో గోదాముల్లో బియ్యం దాచిపెట్టి అమ్మారనేది ఒక ఇరుక్కున్నారు. ఆమెని అరెస్ట్ చేయాల. ఆ రోజు ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, ఆడవారి మీదకి పోవద్దు, మీరు అరెస్ట్ చేయొద్దు అని ఒక మాట చెప్పారు. ఇక అక్కడి నుంచి ఏమన్నా వీళ్ళు క్లూ పెట్టుకొని ఇక నేను కూడా ఆడదానే కదా, నన్ను కూడా అరెస్ట్ చేయలేము, నేను ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అని రోజా గారు అనుకుంటే అది అంత కరెక్ట్ కాదు. నేను ఒకటి అంటున్నా, ఒక మహిళకున్న గౌరవం ఏదైతే ఉందో ఆ గౌరవానికి మించి ఎవరు మాట్లాడినా దానికి ఖచ్చితంగా రిటాలియేషన్ ఉంటుంది. ఏమంటే ఎవరైనా ఒక మహిళ పద్ధతిగా మానేంత వరకే ఎవరైనా ఎదుటి కామ్గా ఉంటారు. ఇప్పుడు రోజా గారు ఈ రోజే మాట్లాడలేదండి. గత 20 సంవత్సరాలుగా ఆమె నోటికి అడ్డు అదుపు ఉండదు. ఆమె రెడ్లలో చెడబుట్టిందని కూడా నేను మాడగలను. ఏమంటే రెడ్లకు ఒక డిగ్నిటీ ఉంటుంది, ఒక జెంటిల్మెన్ రెడ్లు. అట్లాంటి ఒక జాతిలో ఇట్లా ఒక రకంగా ఇంత దారుణంగా మాట్లాడగలిగి బజారు మాటలు మాట్లాడే రోజా గారు ఎట్ట పుట్టారో ఆమె డిసైడ్ చేసుకోవాలి. ఇంతకుముందు కూడా చాలాసార్లు అసలు రాజశేఖర రెడ్డి గారిని సార్
రాజశేఖర రెడ్డి గారిని పంచి ఉడదీసి కొడతామని మాట్లాడే మాట మా వాస్తవం కదా, లేదంటే రకరకాలుగా మాట్లాడింది ఆమె. ఎంత అన్యాయంగా మాట్లాడారు. ఇప్పుడు ఆమెను మాడిన వాళ్ళు రేపొద్దున ఇంకొక మాట నమ్మకం ఏమి? తర్వాత చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారిని అయితే మరీ అన్యాయంగా మాట్లాడారు సార్. అసలు ఇతనేంది లీడరు, సినిమాలు చేసుకొని ఏదో పార్షియల్ గా వచ్చి రాజకీయాలు చేస్తాడు అని మాట్లాడే మాట వాస్తవం కదా. ఇలాంటి పరిస్థితుల్లో సార్ రాబోయే రోజుల్లో వీళ్ళు శృతి మించితే వీళ్ళను వదిలిపెట్టే ప్రశ్నే ఉండదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది కూడా మరొకసారి స్పష్టం చేస్తుంది. రైట్, ఓకే. మనతో పాటుగా అడ్వకేట్ రజనీ గారు కూడా జాయిన్ అయ్యారు. రజనీ గారు,